హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట. కేదారేశ్వర వ్రతం సిరీస్లో ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట. సో తిరుగువారం రోజు ఏం చేస్తామన్నది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మా చిన్నోడు ఆ రోజు కట్టుకోలేదనమాట చేతికి నోముదండ అన్నది. ఈరోజు కొంచెం మూడు మంచిగా ఉందనేసి అయితే కడదామని అయితే అది నోముదండ అలా అల్లుతున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి. ఎవరన్నా మామూలుగా సింపుల్గా కట్టుకుంటే కనుక ఇలా రోల్ చేసి కడితే మంచిగా ముద్దుగా కనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ మనం ఎప్పుడు దేవుడికి నైవేద్యం అయితే పెడతాం కదా. సో బెల్లమన్నం అయితే చేసామన్నమాట. ఆ రోజు చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టి ఇంకా చూస్తున్నారు కదా, మీరు గమనించినట్టయితే తిరుగువారం వరకు అయితే ఆ దీపాన్ని అయితే మేము అఖండ దీపాన్ని అలాగే పెట్టామన్నమాట. అలాగే ఉంటుంది. తిరుగువారం వరకు అయితే ఆయిల్ పోస్తూ ఉంటాము. వత్తులు ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే చేంజ్ చేస్తామన్నమాట. సో ఇలా అయితే దేవుడికి ధూపం వేయాలి. ధూపం వేసి హారతి ఇచ్చిన తర్వాత నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదా కుండలో ఏమేమి పెట్టాను తిరుగువారం వరకు అనేది అయితే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు అందులో నుంచి తీసి ఓన్లీ నోము దండలు ఇంకా గౌరమ్మని మాత్రమే ఇంకా నల్ల పూసలు అవి వేసి పెడతానమాట. మిగతా ఇంకేమీ పెట్టాను. ఎందుకంటే నోము దండలు కొంచెం పాడయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంచెం తుక్కులాగా అవుతుంటాయి. అంటే కొంచెం ఇట్లా కట్ అయినట్టుగా దారాలు కదా, సో అట్లా అవుతాయి అన్నమాట. 1 year వరకు మనం అలాగే పెడతాం కదా తీయకుండా. సో అందుకోసమని మనం తడిగా ఉన్నది కూడా ఏది పెట్టద్దు అనమాట. కొంచెం దండలు కూడా పచ్చిగా ఉన్నట్టు ఉంటే కొంచెం మనం ఇలా పందిరి పైన అయితే ఆరేసుకోవచ్చు. ఆరేసి మంచిగా పెట్టాలన్నమాట. సో ఇవన్నీ అయితే తీసి నేను మంచిగా క్లీన్గా తూడ్చి మంచిగా పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ వరకు మనం జాగ్రత్తగా కాపాడాలి కదా. సో దేవుడిని అయితే ఇలా అన్నీ పెట్టి పైన అయితే కట్టేస్తున్నాము. ముందు బ్లాగ్లో చెప్పాను నేను ఈ వైట్ క్లాత్ ఏం చేస్తాను అనేది అయితే లాస్ట్ బ్లాగ్లో చెప్తాను చెప్పాను కదా, అది ఇక్కడే యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కుండల పైన మనం నెక్స్ట్ ఇయర్ వరకు అలాగే పెడతాం కాబట్టి చాలా దుమ్ము డస్ట్ అయితే పడుతుంది అనమాట. సో దానికోసం నేను ఇలా చుట్టి పెడుతున్నాను అనమాట. ఈ క్లాత్ అయితే మనం దేవుడి దగ్గర అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఏమైనా పూజలు చేసుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఒక కుండ పైన ఇంకో కుండ పెట్టి ఇలా ఉట్టి ఉంటుంది కదా, దాని హెల్ప్తో అయితే మనం ఇలా కట్టుకోవచ్చు పైన. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక్కదాన్నే కట్టిన అనమాట. మా డాడీ హెల్ప్ తీసుకొని కట్టిన. మా ఆయన హైదరాబాద్ వెళ్ళిండే అప్పుడు. సో ఈసారి మా హస్బెండ్ కడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, లాస్ట్ టైం ఇట్లా కట్టినా ఇట్లా పెట్టినా అనేసి అయితే చెప్తే చూసి అయితే కడుతున్నారు అనమాట. సో మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. హ్యాపీగా మీరు వీడియో అయితే చూసేయచ్చు అనమాట. మీకు యూస్ఫుల్ వ్లాగ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే పైన కడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ వరకు అయితే దాన్ని మనం మళ్ళీ కిందికి దించము దేవుడిని అయితే. సో ఇలా జాగ్రత్తగా అయితే కట్టుకోవాలి. మా ఊర్లో అయితే కోతులు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి అనమాట. సో దానివల్ల కోతులు కూడా కింద పడేయకుండా ఉండేలాగా టైట్గా అయితే కట్టుకోవాలన్నమాట. అది ఒకవేళ ఎలుకలైనా సరే కోతులైనా సరే ఇలా ఏమన్నా వచ్చి పడేసినా కూడా పడకుండా ఉండేలా అయితే మనము జాగ్రత్తగా టైట్గా అయితే మంచిగా కట్టుకోవాలన్నమాట, కదలకుండా. సో అదే ఇక్కడైతే మేము ఒక థ్రెడ్తో అయితే మంచి జాగ్రత్తగా అయితే కడుతున్నాము. చెప్తున్నాను అనమాట. లాస్ట్ టైం నేను ఎలా కట్టాను అన్నది అయితే చెప్తున్నాను అనమాట. సో ఈసారి కూడా అలాగే కట్టేస్తున్నాను నేను. సో డస్ట్ పడకుండా అయితే ఇట్లా క్లాత్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు.
ఈ నోము దండలు అన్నవి దొరికితే మనము నోముకోవచ్చా అని కూడా డౌట్స్ అయితే వస్తున్నాయండి మీలో కొంతమందికి. సో తప్పకుండా నోముకోవచ్చండి. అలా నోము దండలు దొరకడం కూడా అదృష్టం అని అంటారు. సో అది చాలా రేర్గా అయితే దొరుకుతాయి. ఎందుకంటే అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు దేవుణ్ణి. బై మిస్టేక్ ఇలా ఆరబెడుతుంటేనో అలా ఏదన్నా జరిగితే మనకి దొరుకుతాయి అన్నమాట. వాళ్ళు అలా ఆరబెట్టినప్పుడు ఏమన్నా కాకులు లేకపోతే ఇలా ఏమన్నా కోతులు లాంటివి ఏమన్నా తీసుకొచ్చి పడేయడం అలా జరిగితే మనకు దొరికాయి అనుకోండి, ఖచ్చితంగా దేవుణ్ణి అయితే ఎత్తుకోండి, మంచి జరుగుతుంది. సో ఇలా అయితే పైకి కడుతున్నాం అన్నమాట. సో ఇదండి మన వ్లాగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.